ఇక ఇది పక్కన పెడితే మీది తెలంగాణ ఉద్యమ సమయంలో స్తూప నిర్మాత కర్తగా చాలా కృషి చేశారు. కానీ అసలు ఆ ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? గమ్మత్ ఏముందంటే చాలా విషయాలండి. ఇది తెలంగాణ అనేది నీకు ఇదివరకే చెప్పిన చిత్ర విచిత్రమైనటువంటి ఈ, చరిత్ర దానికి. అది అందరూ తెలంగాణ అంటారు, తెలంగాణను ఉద్ధరిస్తా అంటారు, తెలంగాణ కొరకు ప్రయత్నం చేస్తా అంటారు. కానీ చేసేది ఏంటంటే తెలంగాణ నాశనం చేసిండ్రు. నాశనం చేసేందుకు ప్రయత్నాలు జరిగినాయి, అది వేరే సంగతి. అయితే ఉద్యమం అయ్యింది. ఉద్యమంలో పూట బ్రహ్మానంద పీరియడ్ అది, బ్రహ్మానంద రెడ్డి పీరియడ్ అది. ఉద్యమకారులను పిట్టెలను చంపినట్టు చంపినాడు, పిట్టెలను చంపినట్టు చంపాడు. ఎవరు కాల్చారు సార్? బ్రహ్మానంద రెడ్డి ఆయన చీఫ్ మినిస్టర్ ఉన్న హయాంలో ఉద్యమకారుల పైన పిట్టెలను చంపినట్టు చంపిండండి. ఆ చంపినందుకు 360 మంది చనిపోయినరు, అంటే లెక్క ప్రకారంగా అసెంబ్లీలో డిక్లేర్ అయింది. అది ఒక కథ. నా ఫ్రెండ్ వెంకటేశ్వర్లు అన్నట్టు ఆయన అడ్వకేట్, నేను ఆయన ఇద్దరం కంబైన్ స్టడీ చేస్తుంటే, నేను మొదలు అలియాబాద్ లో పలకనమా ప్రాంతంలో ఉన్నా. నేను అక్కడి నుంచి అక్కడ పాప వెంకటేశ్వర్లు నా ఫ్రెండ్ పిల్లగాడు బయటికి పోతే పట్టుకుంటాను పోయిండు. అప్పటికి ఆ బుల్లెట్ ఆయన నెత్తికి తగిలి అక్కడనే ప్రాణం ఇచ్చాడు నా ఫ్రెండ్. అంటే ఇక నాకు ఎంత బాధ ఉంటుందో చెప్పండి. మేమిద్దరం కంబైన్ స్టడీ చేసినాం. అయితే గమ్మత్ ఏముందంటే ఈ రకంగా ఉద్యమంలో ఈ ఉద్యమం అంచడానికి పిట్టెలను చంపినట్టు చంపిండు బ్రహ్మానంద రెడ్డి. అది మాకు అందరికి చాలా బాధ అయిపోయింది. ఇక మేము ఉద్యమం చేస్తూనే ఉన్నాము, ఉద్యమం చేస్తున్నాము. ఇక పైన అవన్నీ అవుతున్నాయి. చిదంబరం ఆఖరికి ఒకసారి డిసైడ్ చేసిండు ఇచ్చేయాలి వీళ్ళకు. మళ్ళా చిదంబరం డిసైడ్ చేసిన 1969లో డిసైడ్ చేస్తే 1971లో వీళ్ళు ఉద్యమం చేసిండ్రు ఆంధ్ర పాలకులు. వద్దు అని, వాళ్ళకొద్దు మాకు సపరేట్ కావాలని అదో రకంగా ప్రెజర్ తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈయన కేసీఆర్ ఢిల్లీలో ఉండే ఆ రోజులలో నేరుగా గన్ పార్క్ వచ్చిండు. డిక్లేర్ అయిన రోజు తెల్లారి మాట్లాడు నేరుగా గన్ పార్క్ వచ్చి తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని నివాళులు అర్పించాడు. నేను పక్కనే ఉన్నా, నన్ను కాగిలించుకున్నాడు. కాగిలించుకొని అక్కడ నేరుగా వచ్చి తర్వాత స్ట్రేట్ గా గవర్నర్ దగ్గర పోయిండు. పోయి అక్కడ చీఫ్ మినిస్టర్ గా ప్రమాణం స్వీకారం చేశాడు. రావడం నేరుగా గన్ పార్క్ దగ్గర. అప్పటికి సీఎం కాలే. ఆడ నుంచి మళ్ళా గవర్నర్ దగ్గర పోయి సీఎం అయ్యాడు. సీఎం అయిన మరుక్షణమే నన్ను మర్చిండు, గన్ పార్క్ మర్చిపోయాడు. ఇద్దరిని మర్చిండు. అది క్యారెక్టర్ ఆయన, అది క్యారెక్టర్ ఆయన. అంటే వాడుకోవడం జరుగుతుంది. వాడుకున్నాక ఇక ఏం చేస్తాడు అది వేరే సంగతి, పక్కకు పడేస్తాడు. ఆ రకంగా పడేస్తుండు. తర్వాత అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు పోయి అసెంబ్లీలో చీఫ్ మినిస్టర్లు అయ్యిండ్రు. అవన్నీ రకరకాలుగా హోదాలు తీసుకున్నారు. కానీ నన్ను మర్చిండ్రు, నా గన్ పార్క్లో ఉన్న మెమోరియల్ను పక్కన. ఇది ఆ రోజు కేసీఆర్ చేసిన గొప్పతనం. ఇది సరే, ఆ రోజైతే సరిపోయింది. 10 ఏళ్ళు వెళ్ళిండు, 10 సంవత్సరాలు తెలంగాణ కొరకు పాటుపడతాను.